హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు ఒక వెరైటీ రెసిపీ చూపిస్తానండి. అదే రైస్ వాటర్తో హల్వా. చూసారు కదా, ఇది గంజి తెలుసు కదండి మీకు, అన్నం వండేటప్పుడు వాడుచుకుంటాం కదా, అవి మనం పాడేస్తూ ఉంటాం. ఈ గంజిని యూజ్ చేసి నేను ఒక మంచి హల్వా రెసిపీ చేసి పెడతానండి, చూసేయండి. ఇప్పుడు ఈ గంజిని మనము బాయిల్ చేసుకుందాం. చూసారు కదా, గంజి అనేది నేను మరిగిస్తున్నాను. ఈ గంజిలో మనం ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయమండి. ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా మనం ఇప్పుడు ఒక వెజిటేబుల్ని యాడ్ చేస్తాం, చూసేయండి. చూసారు కదా, బీట్రూట్ అండి. బీట్రూట్ని యాడ్ చేసి ఈ బీట్రూట్ కలర్ అంతా మంచిగా దీనికి పట్టే వరకు మరగనిద్దాం. ఒక 5 మినిట్స్ మరగనిచ్చేసి బీట్రూట్ ముక్కలు అనేది తీసేస్తామండి. మళ్ళీ ఓన్లీ కలర్ వరకు మాత్రమే మనం బీట్రూట్ని దీంట్లో మిక్స్ చేస్తాం. ఒక 5 మినిట్స్ చూద్దాం. చూసారు కదా, బీట్రూట్ కలర్ అనేది గంజికి మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కలన్నిటిని తీసేసేస్తాం. గంజిలో నుంచి ముక్కలన్నీ తీసేద్దాం. చూసారు కదా, బీట్రూట్ ముక్కలన్నీ సపరేట్ చేసేసాము. ఇప్పుడు ఇందులో మనం కొంచెం డ్రై ఫ్రూట్స్, కొంచెం నువ్వులు, ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒక 1 మినిట్ బాయిల్ అవనిద్దామండి. చూసారు కదా, మంచిగా మరుగుతుంది. ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేద్దాం. ఒక 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. చూసారు కదా, హల్వా అనేది మంచిగా దగ్గరకు అయిపోతుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ నెయ్యి వేద్దాం. నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్లో ఇది రేషియో రెడీ అయిపోతుందండి. మంచిగా ఆ నెయ్యి అంతా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాం. దీంట్లో మనం ఎటువంటి పొడిలు కానీ, కార్న్ఫ్లోర్ కానీ, మైదా కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. చూసారు కదా, కొంచెం చిక్కబడిద్దాం నెయ్యితో కలిపి. చూసారు కదా, టేస్టీ గంజి హల్వా రెడీ అయిపోయిందండి. అన్నం గంజి హల్వా. దీన్ని నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఒక పావు గంట ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుంటే అప్పుడు మంచిగా స్టిక్కీగా అయిపోతుంది. నేను ఇప్పుడు ప్లేట్లోకి మారుస్తాను. చూసారు కదా, అన్నం గంజితో చేసిన హల్వా రెడీ. దీనిని ఒక 20 నిమిషాలు కదపకుండా ఆరబెడితే అది మన పీసెస్గా కట్ చేసుకోవచ్చండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.